హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 38. చైర్‌కి ఆనుకుని నెక్స్ట్ అంటూ మొదలుపెట్టాడు అర్జున్. రాము మాటలు కేర్ చేయకుండా నా ఫుడ్ మాత్రమే తినాలి. నాతో స్లమ్ ఏరియాలో ఉంచుతాను. నా కష్టంతోనే బ్రతకాలి. మీ కంపెనీలో సీఈఓ అయినా సరే నా వైఫు. సో రోజు ఆఫీస్‌కు నా ఇంటి నుంచి నా వెహికల్ మీదనే వెళ్ళాలి. నాకు పేరెంట్స్ లేరు కాబట్టి అమ్మ హాస్పిటల్‌లో ఉంది. సో నా తరపున తెలిసిన వాళ్ళను అమ్మా నాన్నగా పిలుస్తాను. వారు నాతోనే ఉంటారు. వాళ్ళకు సేవ చేయాలి. అత్తామామలుగా ఇలా పోస్ట్ డ్రెస్‌లో ఉండకూడదు. చక్కగా చీర కట్టుకోవాలి. మీ మనీ అస్సలు యూజ్ చేయకూడదు. ఇక నేనెవరో ఆఫీస్‌లో చెప్పకూడదు. అర్జున్, నేను తగ్గుతున్నాం కదా అని అంతలా అడ్డలు వేస్తున్నావు నువ్వు. ఓకే, మీకిష్టం లేకపోతే వద్దులే అని అర్జున్ లేవబోతుంటే రాము ఫోన్‌కు నోటిఫికేషన్ రావడంతో ఛఛ అని అసహనంగా అనుకుని, అర్జున్ కూర్చో, బేబీ నువ్వు కూడా కూర్చో అని అన్నాడు రాము. మా బేబీని టచ్ చేయకూడదు. రాము మాటలకు బేబీని చూశాడు. పొగరుగా నవ్వి, ఆల్రెడీ మీ బేబీ ఎవరితోనో కలిసిపోయి మదర్ అయ్యింది సార్. నేనెందుకు టచ్ చేస్తాను? పైగా ఆవిడ వితౌట్ డ్రెస్ లేకపోయినా సరే నేను కమిట్ అవ్వను. అంత కోరిక కలిగితే సిటీలో నీ కూతురు కంటే అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అయినా ఎవరో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌కు నా పేరు పెట్టారంటేనే చాలా రీజన్ ఉంటుంది. నాకు పనివాళ్ళు ఉండరు. కార్లు, బంగ్లాలు, లగ్జరీ లైఫు ఉండదు. పోస్ట్ కల్చర్ కూడా ఉండదు. హ్యాపీనెస్ ఉండదు. ఏసీ కూడా ఉండదు. ఇవన్నీ ఇక మీకు ఓకే అయితే అగ్రిమెంట్ రెడీ చేయండి. జస్ట్ 9 మంత్స్ వరకు మాత్రమే తను నాకు వైఫ్ అని ఇంకో అగ్రిమెంట్ కూడా రెడీ చేయండి. ఇక అర్జున్ మాటలకు బేబీ కోపం నశాలానికి అంటింది. కానీ తన డాడీ చెప్పిన మాట కోసం సరే అని అంది. ఇక ఫుడ్ ఆర్డర్ వచ్చింది. రాము తిని బీపీ టాబ్లెట్ వేసుకున్నాడు. నా యాంగ్రీ బేబీ ఈ రౌడీ లాంటి అల్లరోడితో ఎలా ఉంటుందో అని నాకే బీపీ తెప్పించాడు అని అనుకున్నాడు మనసులోనే రాము. ఇక అర్ధగంటకు అన్నీ ఆలోచించి ఇక బేబీ కూడా ఓకే అంది. ఇక అర్జున్‌కు మీసాల చాటున పొగరుగా నవ్వు వచ్చి చేరింది. అది ఎవరికీ కనిపించలేదు. రాము కూడా అగ్రిమెంట్ తెప్పించాడు. ఒకరికొకరు సైన్ చేశారు. అర్జున్ పేపర్స్‌పై సైన్ చేస్తుంటే బేబీ హ్యాండ్ వణికింది. బట్ కంట్రోల్ చేసుకుంది. రాము 2 పేపర్లు, ఆ పేపర్లు అన్నీ చూసి ఓకే ఇంక రెడీ అవ్వండి అని అన్నాడు. ఇక 1కి టైము. అర్జున్ ఓకే, నేను డైరెక్ట్‌గా నా ఫ్రెండ్‌ను సాక్షి సంతకానికి తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు అర్జున్. ఇక చందన మాత్రం ఎందుకో చాలా దిగులుగా అక్కడే ఉంది. ఏమైంది బేబీ అని తల నిమిరాడు రాము. ఆ డాడీ, నాకెందుకో భయంగా ఉంది. అర్జున్ దత్తాకు తెలిస్తే కోపం వస్తుంది. అంత సీన్ లేదు. మనం వేసే ప్లాన్లో అర్జున్ దత్తా ఎలా బలవుతాడో అతని ఊహకు కూడా అందదు. అంత ఈజీగా మన పైకి రాడు. సో డోంట్ వరీ డాడీ. మరి బేబీ అప్రయత్నంగా తన పొట్ట నిమురుకుంటూ అడిగింది చందన. అల్లరి అర్జున్తో మ్యారేజ్ అవ్వగానే తీసేద్దాం. డోంట్ వరీ బేబీ. ఓకే డాడీ అని అంది. ఇక తమ ప్లాన్లో 2 అర్జున్లు బలయ్యారని అనుకుంటున్నారు. వీళ్ళ మాటలు ఎవ్వరూ వినలేదు అని అనుకుంటున్నారు. బట్ 2 జతల కళ్ళు చూశాయి, విన్నాయి. డాడీ అఫీషియల్గా ఎందుకు డాడీ? నువ్వు పట్వారీకి పెళ్ళం అయితేనే కదా అర్జున్ దత్తాపై పట్వారీ గెలుస్తాడు. పట్వారీ మనం ఏం చెప్పినా చేస్తాడు. అది అర్జున్ దత్తా మీద వాడేద్దాం. పట్వారీ మన మాట వినడు కదా డాడీ, వాడు అసలే మొండోడు. అలా కాదు బేబీ, మనం వినేలా చేద్దాం పద, రెడీ అవ్వదు అని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు. అక్కడ ఉన్న ఒక జత కళ్ళు పర్సన్ వెంటనే ఎవరికో కాల్ చేసి విషయం చెప్పాడు. అవతల వ్యక్తి పక్కపక్క నవ్వి కానివ్వని చూద్దాం అని అన్నాడు. ఇక అల్లరి అర్జున్ ఎన్నో ఆలోచనలతో రూమ్కి వెళ్ళాడు. మనసు కుదురుగా లేదు. గుండె ఎందుకో రంపపు కోతకు గురవుతుంది. కానీ ఓర్చుకున్నాడు. తన తల్లి పక్కన లేకుండా పెళ్ళేంటి అన్న బాధ కూడా ఉంది. తల్లి తప్ప ఎవరూ లేరు. సడన్గా నిఖిత గుర్తొచ్చింది. వెంటనే కాల్ చేశాడు నిక్కీ బేబీకి. ఇక నిఖితకి నైట్ నిద్ర లేక ఇంకా పడుకునే ఉంది. మెసేజ్ చేశాడు అర్జున్ సాక్షి సంతకానికి రమ్మని. రూమ్కి వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతున్న ప్రశాంత్కు మ్యాటర్ చెప్పాడు. వాట్? ఏంటి బావా, ఏమంటున్నావు? నీ మ్యారేజ్ ఏంటి అని షాకింగ్గా అడిగాడు. నువ్వే సాక్షి సంతకం పెట్టాలి. నాకెవరూ లేరు. ఉన్న నా మదరు హాస్పిటలైజ్ అయ్యారు. కొత్తగా పరిచయం అయిన చెల్లెలు ఇక నిఖిత ఉంది. హా బావా, సరే ఇంతకీ అమ్మాయి ఎవరు అని నవ్వుతూ అర్జున్ హత్తుకుని అడిగాడు. ఇందాకొచ్చింది కదా మా బాసు, తనే. వాట్ అని అదిరిపడ్డాడు ప్రశాంత్ నోరు తెరిచి గుడ్లు పెద్దవి చేసి.
ఎస్ అని నోరు మూసి పద షాపింగ్కి వెళ్దాం అని అర్జున్ అంటుంటే, వద్దు బావా, ఆన్లైన్లోనే చూద్దాం అని అన్నాడు. అర్జున్ వద్దని ఇద్దరూ పక్క స్టేట్లో ఉన్న ఒక షాపింగ్ మాల్కు కలిసి వెళ్ళారు. ఇక రేపటి కోసం పట్టు పంచ అది కొన్నాడు. ఈరోజు మామూలుగా వైట్ షర్టు బ్లాక్ జీన్స్ కొన్నాడు. ప్రశాంత్కి కూడా. అతను వద్దు బావ అంటున్నా కూడా వినలేదు అర్జున్. ఇద్దరు అలా షాపింగ్ అంతా చేస్తూ లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళారు. అక్కడ శారీస్ చూసి ఎందుకో చందు బేబీకి కూడా తీసుకోవాలి అనిపించింది. చాలా చూశాడు. సడన్గా ఒక చీర అతని కళ్ళల్లో పడింది. చిలక పచ్చని కలర్, రాణి రంగంచులో అక్కడక్కడ గోల్డ్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఆ చీర. వెంటనే అది తీసుకుని బేబీని ఊహించుకున్నాడు. అప్సరసలా కనిపించింది ఆ చీరలో. నవ్వుతూ అది తీసుకుని వెంటనే నిగితాకి కూడా తీసుకున్నాడు. మరి కొన్ని జ్యువెలరీస్ కూడా తీసుకున్నాడు. అమ్మ తన పెళ్ళికి అందరికీ చీర సారే పెట్టి అంతా ఘనంగా చెయ్యాలి అనుకుందో గుర్తు చేసుకుని క్షణంలో బాధపడ్డాడు అర్జున్. వెంటనే తేరుకుని, లేదు, అమ్మకు తన కోడలు నచ్చుతుంది అని తన మనసులో ఉన్న మంటను కూల్చేసుకున్నాడు. బిల్ చూస్తే 40,000 అయ్యింది. ప్రశాంత్ షాక్ అయ్యి, ఏంటి బావా, ఒక్కరోజుకి ఇంత మనీ ఖతం చేశావు? అర్జున్ సైడ్ స్మైల్ ఇచ్చి వదిలేశాడు. ఇక చందనకి నిగితాకి 20,000 అయినాయి శారీస్కి. ఇక అర్జున్కి ప్రశాంత్కి కూడా 20,000 అయినాయి. ఇక అర్జున్ పక్కనే ఉన్న మేకప్ కిట్స్ను ఆశ్చర్యంగా చూశాడు. నావి అని అంది పక్కనున్న అమ్మాయి. భూమి, నువ్వా అని షాక్ అయ్యాడు అర్జున్. ఏంటి బాస్, మీ పెళ్ళికి నేను వద్దా అని నవ్వుతూ అర్జున్ని హగ్ చేసుకుంది భూమిక. హే భూమి, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అని నవ్వింది. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు అని అంది భూమి. ప్రశాంత్ తన క్లాస్మేట్ భూమిక అని ఇంట్రొడ్యూస్ చేశాడు అర్జున్. అందరూ కలిసి రూమ్కి వచ్చారు. టైం 11 అవుతుంటే ఇంతకు ముందు తీసుకున్న ఇంటికి ఇద్దరు పని వాళ్ళని పంపి రేపటికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయమన్నాడు అర్జున్. ఇక అర్జున్ పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్నాడు తెచ్చిన డ్రెస్లో. అందంగా ఉన్న అర్జున్ను కన్ను ఆర్పకుండా చూస్తుంది భూమిక. ఆమె మనసు నిండా అర్జునే ఉన్నాడు. బట్ అర్జున్ ఆమెను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూశాడు. అర్జున్ హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి లగేజ్తో సహా వచ్చేసిన తనకు షాపింగ్ మాల్లో బైక్ దిగడం చూసి వెనకే వచ్చేసింది భూమి. ఇక టైం 11 అవుతూ ఉండగా నిఖిల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కష్టంగా లేచి ఫోన్ చూశాడు. శాంతి కాలింగ్ అని ఉంది. ఎందుకు చేసిందో, ఎవరికైనా ఏదైనా అయ్యిందా అని టెన్షన్తో లిఫ్ట్ చేశాడు ఫోన్ నిఖిల్. మామ్, ఈరోజు 1 o'clockకి చందన అర్జున్ల పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో. నువ్వు పక్కన ఉండాలి అనేదే నా కోరిక. కోడలను తీసుకుని వచ్చే అని అంది. ఛ, డాడీ చెల్లి మారరా మమ్మీ? ఆ అర్జున్ ఎవరో ఏంటో, అతనితో మ్యారేజ్ ఏంటి చెల్లికి అని నిఖిల్ అంటుంటే రాము పక్కనే ఉన్నాడు కదా, ఫోన్ తీసుకుని, రేయ్, నువ్వు రావాలన్నది మీ అమ్మ కోరిక అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేసేశాడు రాము. ఇక బావకు తెలిస్తే అని ఆలోచించి నిఖితాని చూశాడు. ఈయన గారి అరుపుకే ఏ కొంపకు నిప్పంటుకుందో అని అనుకుని చూస్తుంది బేబీ. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, రెడీ అవ్వు. ఓకే సార్ అని అంది. పక్కనే ఉన్న ఫోన్లో చిరంజీవి అన్న మెసేజ్ చూసింది. అర్ధగంటలో ఇద్దరూ రెడీ అయ్యారు. ఇక నేవీ బ్లూ షర్ట్ అండ్ జీన్లో నిఖిలు. గులాబీ రంగు చీర, దాని మీద బంగారు పూతలాగా చాలా అందంగా ఉంది. హెయిర్ స్ట్రైట్ చేసుకుని క్లిప్ పెట్టి వదిలేసింది. లైట్ జ్యువెలరీ మేకప్తో చాలా అందంగా ముద్దుగా ఉంది నిఖిత. ఆమెను చూసిన నిఖిల్ చూపు తిప్పుకోలేదు. ఇక అతని చూపులకు సిగ్గు మొగ్గైంది మన నిఖితకు. సార్ అని అంది అందంగా బ్లష్ అవుతూ. ఇక నిఖిల్ తేరుకుని ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు. అప్పుడే కారులో నుంచి దిగింది మన బేబీ. ఇక చందన ముఖంలో పొగరు ఉన్నా ఆ పొగరు కూడా ఆ ఒంటి నడకకు అందాన్ని ఇచ్చింది. కారు డోర్ క్లోజ్ చేసి మాట్లాడుతూ లోపలికి వస్తుంది. అర్జున్ని చూడలేదు. బైక్ దిగిన బాబు పాపని చూసి స్టన్ అయ్యి అలా చూస్తూనే ఉన్నాడు. ఇంత హుందాగా అందంగా ఉన్న బేబీలో తన అమ్మను చూసుకున్నాడు. నేను ఇంకో 2 అవర్స్లో ఆఫీస్కి వస్తాను అని అంటూ వస్తున్న చెల్లెల్ని చూసి నిఖిల్కు బిజినెస్ మ్యాగ్నెట్ అయిన రత్నకవిక దత్తు గుర్తుకు వచ్చారు. అలానే చూస్తూ ఉన్నాడు నిఖిల్ కూడా. నిఖిత కూడా షాకు. ఎప్పుడు చూసినా పొగరుతో పోస్ట్ లుక్లో ఉండే వదిన అనబడే ఆడబడుచు ఈరోజు ఇంత అందంగా హుందాగా ఉండేసరికి తను కూడా తన చిరంజీవి అనలానే రెప్పలు వేయటం మర్చిపోయి చూస్తుంది. అర్జున్ వెనకే వచ్చిన భూమికి చందనాన్ని చూడగానే కళ్ళు జిగేలుమని ఈర్ష్యతో కుళ్ళుకుంది. మరి వచ్చే భాగంలో పెళ్లి సీన్స్ ఉంటాయి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.